హలో అండి మిస్ రావు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు టెక్నాలజీ విషయంలో ముందుండేటువంటి లీడర్. ప్రస్తుతం ఆయన విశాఖపట్నంలో గూగుల్ ఆఫీస్ని తీసుకురావడానికి ప్రయత్నం చేసి సక్సెస్ అయ్యారు. ఆ ప్రయత్నం వెనుక లోకేష్ ఉన్నారని చెప్పి ఆయన ప్రశంసించారు. ఇటీవల కాలంలో అమెరికా వెళ్ళినటువంటి సందర్భంగా లోకేష్ గారు గూగుల్ ప్రతినిధులతో కలిసి ఒప్పందాలు చేసుకున్నారు. అది ఫలించింది. దాని కారణంగా ఇప్పుడు గూగుల్ వైజాగ్లో వచ్చింది. అయితే గూగుల్ కంపెనీ వచ్చినందువల్ల ఏంటి బెనిఫిట్ అనేటువంటిది చాలామందిలో సందేహాలు ఉన్నాయి. అలాగే కొంతమందిలో అనుమానాలు కూడా ఉన్నాయి. గూగుల్ వచ్చినందువల్ల చంద్రబాబు గారు చెప్తున్న దాని ప్రకారం డీప్ టెక్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా అనాలిసిస్ ఇవి ఉపయోగించుకొని మరొక లెవెల్కి టెక్నాలజీని తీసుకెళ్ళచ్చు అనేది సాధారణంగా అందరూ భావించేటువంటి అంశం. చంద్రబాబు గారు కూడా అదే చెప్పారు. అయితే మరొక అంశాన్ని ఈ ఒప్పందం చేసుకున్నటువంటి సందర్భంగా ఆయన మెన్షన్ చేశారు. దాన్ని కనుక పరిశీలిస్తే చంద్రబాబు నాయుడు గారి ఆలోచన టెక్నాలజీ మీద ఏ స్థాయిలో ఉంది అనేది మనం గ్రహించవచ్చు. ఆయన సీ కేబుల్ ద్వారా ప్రపంచం మొత్తానికి కూడా వైజాగ్ గూగుల్ ఆఫీస్ నుంచి అనుసంధానం చేయాలి అనేటువంటి ఒక ఆలోచన చేస్తున్నారు. అంటే సముద్రం లోపల కేబుల్ని వేయడం ద్వారా ప్రపంచంలో ఉండేటువంటి ఇతర దేశాలకు కూడా గూగుల్ నెట్వర్క్ని అందించేటువంటి ప్రయత్నం, అలాంటి ఏర్పాట్లు చేయాలనేది ఆయన యొక్క ఆలోచన. అదే జరిగితే కనుక ప్రపంచ దేశాల అన్నిటికీ కూడా గ్లోబల్ లీడర్గా వైజాగ్ మారబోతుంది. అందుకే చంద్రబాబు గారు ఆ మాట అని ఉంటారు. కానీ చాలామంది అది గ్రహించి ఉండరు. ఆయన చెప్పినటువంటి మాటల్లో డీప్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు, డేటా అనాలిసిస్, సైబర్ సెక్యూరిటీ వీటి గురించి మాత్రమే చాలామంది గ్రహించారు. కానీ ఆయన స్పీచ్లో మెన్షన్ చేసినటువంటి ఒక చిన్న వర్డ్ అది ఒక పెద్ద టెక్నాలజీ విప్లవాన్ని సృష్టించబోతుంది విశాఖ కేంద్రంగా అనేది మనం గ్రహించవచ్చు. అదే సీ కేబుల్. సీ కేబుల్ ఏర్పాటు ద్వారా ప్రపంచ దేశాలన్నిటికీ కూడా గూగుల్ నుంచి కనెక్టివిటీ ఇవ్వచ్చు అనేటువంటి ఒక ఆలోచనని ఆయన వ్యక్తపరిచారు. అది గూగుల్ ప్రతినిధులు కూడా విని ఆశ్చర్యపోయారు. చంద్రబాబు గారి యొక్క విజన్ టెక్నాలజీ మీద ఎంత ఉంది అనేది. గూగుల్ ఆఫీస్ ఏర్పాటు చేయడానికి అయితే సిద్ధమయ్యారు. ఆ మేరకు ఒప్పందాలు అయితే చేసుకున్నారు. అక్కడ డేటా సెంటర్ని కూడా పెట్టాలనేటువంటి ఆలోచన కూడా చేస్తున్నారు. కొన్ని వేల మందికి ఉద్యోగాలు ఇవ్వబోతుంది గూగుల్ అక్కడ. మరోవైపు టీసీఎస్ వైజాగ్లో ఇచ్చింది. ఇంకొక వైపు రిలయన్స్ కూడా అక్కడ టెక్నాలజీకి సంబంధించి పెట్టబోతుంది. టెక్నాలజీకి సంబంధించినటువంటి డేటా సెంటర్ని కూడా అక్కడ ఏర్పాటు చేయబోతుంది. సో ఇవన్నీ గమనిస్తే కనుక ఖచ్చితంగా రాబోయేటువంటి సమీప భవిష్యత్తులోనే వైజాగ్ ఒక ఐటీ హబ్గా మారబోతుంది. హైదరాబాద్ని మరిపించేలా, బెంగళూరుని తలపించేలా, చెన్నైని మరిపించేలా వైజాగ్ తయారు కాబోతుంది అనేటువంటి ఒక అభిప్రాయం కలుగుతుంది. ఆ మేరకు చంద్రబాబు గారు ఒక విజన్ని ఆవిష్కరించారు. గూగుల్ రావడం అనేది ఒక గేమ్ చేంజర్ అని చెప్పి భావిస్తున్నారు చంద్రబాబు గారు. ఆయన ఆ మాట అన్నారు అని అంటే ఖచ్చితంగా అది గేమ్ చేంజర్ అయి ఉంటుంది అని మనం విశ్వసించవచ్చు. దానికి కారణం ఏంటంటే టెక్నాలజీ పరంగా ఆయన ఏదైనా చెప్పారంటే అది భవిష్యత్తులో నెరవేరుతుంది. హైదరాబాద్లో ఒక 25 years బ్యాక్ ఆయన మైక్రోసాఫ్ట్ కంపెనీ కోసం ప్రయత్నం చేసినప్పుడు అనేక మంది ఆయన్ని చిన్నబరిచారు, గేలి చేశారు, అపహాస్యం చేశారు. కానీ ఆయన వాటిని పట్టించుకోలేదు. మైక్రోసాఫ్ట్ కంపెనీ చుట్టూ తిరిగారు. ఆ ప్రతినిధుల్ని ప్రసన్నం చేసుకున్నారు. మైక్రోసాఫ్ట్ని పెట్టించగలిగారు హైదరాబాద్లో. ఇక ఆ తర్వాత గేమ్ చేంజ్ అయింది. అప్పటి వరకు ఐటీ సెక్టర్లో బెంగళూరు గేమ్ నడుస్తోంది. నిన్నగాక మొన్న మరణించినటువంటి ఎస్ఎం కృష్ణ గారు అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉండి ఆయన ఐటీని బెంగళూరులో ప్రమోట్ చేశారు. ఆయనకి ధీటుగా ఆయన్ని మించిపోయేలా చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్లో మైక్రోసాఫ్ట్ని తీసుకొచ్చి గేమ్ చేంజ్ చేశారు. ఐటీ గేమ్ని చేంజ్ చేశారు. ఐటీ హబ్గా హైదరాబాద్ని మార్చేయగలిగారు. బహుశా ఆ అనుభవంతో చంద్రబాబు గారు గూగుల్ వచ్చింది కాబట్టి వైజాగ్కి
అది గేమ్ చేంజర్ కాబోతుంది, గేమ్ చేంజ్ అయిపోతుంది ఐటీ సెక్టార్ని. పైగా రాబోయేటువంటి డీప్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఉంది. ప్రస్తుతం ఉన్నటువంటి ఐటీ సెక్టార్ ఇప్పుడు ట్రాన్స్మిషన్ పీరియడ్ నడుస్తుందని చెప్పి ఐటీ సెక్టార్లో ఉండేటువంటి నిపుణులు చెప్తూ ఉన్నారు. అంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి కోర్సులు ఏవైతే ఉన్నాయో, మాడ్యూల్స్ ఏవైతే ఉన్నాయో, ఆ మాడ్యూల్స్ నెక్స్ట్ లెవెల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా అనాలిసిస్, అలాగే సైబర్ సెక్యూరిటీ కానీ, మెషిన్ లెర్నింగ్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి అనేది చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. బహుశా ఈ టెర్మినాలజీని భారతదేశంలో ఉండేటువంటి ఏ ముఖ్యమంత్రి కూడా అంత ఈజీగా ఉపయోగించలేరేమో. చంద్రబాబు నాయుడు గారు ఐటీ సెక్టార్ నుంచి వచ్చినటువంటి లీడర్గా, లేదంటే ఐటీ నుంచి ఐటీ ప్రమోట్ అయినటువంటి లీడర్గా ఆయన్ని భావిస్తుంటారు ఈ టెర్మినాలజీని ఉపయోగిస్తూ ఉంటే. సాధారణంగా ఏ ఫీల్డ్ నుంచి వస్తే ఆ ఫీల్డ్కి సంబంధించిన టెర్మినాలజీ ఉంటుంది. ఇతర ఫీల్డ్కి సంబంధించినటువంటి, ఇతర రంగాలకు సంబంధించినటువంటి టెర్మినాలజీ కూడా చాలా వరకు మనకు తెలియదు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఐటీ సెక్టార్లో పనిచేసేటువంటి నిపుణులు, ఐటీ సెక్టార్లో పనిచేసిన ఉద్యోగుల కంటే కూడా మిన్నగా ఆ టెర్మినాలజీని ఉపయోగిస్తూ ఉంటారు ఆయన. అంటే ఐటీ సెక్టార్ మీద ఆయనకి ఎంత కమాండ్ ఉంది అనేది మనకి ప్రూవ్ అవుతుంది. పైగా 25 సంవత్సరాల క్రితం మైక్రోసాఫ్ట్ని తీసుకొచ్చి గేమ్ చేంజ్ చేసిన తర్వాత హైదరాబాద్ ఇవాళ ప్రపంచ పటంలో ఐటీ సెక్టార్లో డి అంటే డి అంటుంది. సో ఇప్పుడు వైజాగ్ అలాంటి గేమ్ చేంజర్ కాబోతుంది అనేది చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన. అంతవరకు బాగానే ఉంది. కానీ ఆ స్పీచ్లో సీ కేబుల్ ఏర్పాటు చేయాలి గూగుల్, సీ కేబుల్ ఏర్పాటు చేసి ప్రపంచ దేశాలందరికీ కూడా వైజాగ్ కేంద్రంగా చేసుకొని మొత్తానికి ఇంటర్నెట్ సౌకర్యాన్ని కల్పించాలి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డీప్ టెక్నాలజీ వీటిని ఉపయోగించుకొని అనేటువంటి ఒక దిశానిర్దేశం, ఒక ఐడియా గూగుల్ కంపెనీ వాళ్ళకే ఇచ్చారు. సో గూగుల్ కంపెనీ రాబోయేటువంటి రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి సూచనను పరిగణలోకి తీసుకొని సీ కేబుల్ని ఏర్పాటు చేసి ప్రపంచం మొత్తం వైజాగ్ వైపు సూచనల ఖచ్చితంగా వాళ్ళు అధ్యయనం చేస్తారు. అధ్యయనం చేసే అవకాశం కూడా ఉంది. దీంతో ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ప్రపంచంలోనే ఒక గుర్తింపు కలిగినటువంటి రాష్ట్రంగా మారబోతుంది ఐటీ సెక్టార్లో. చంద్రబాబు నాయుడు గారు కూడా అదే ఆశిస్తూ ఉన్నారు. ఆయన విజన్ కూడా అదే. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వెనకబడింది. రాష్ట్రం పేరు పాతదైనప్పటికీ ఏర్పడింది కొత్తగా. కానీ అక్కడ ఏర్పాట్లు, మౌలిక సదుపాయాల దగ్గర నుంచి ప్రతిదీ ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి అక్కడ ఉంది. అందుకే ఇప్పుడు అక్కడ గేమ్ చేంజర్ కోసం గూగుల్ని చంద్రబాబు గారు తీసుకెళ్లారు. సో చంద్రబాబు గారు ఇచ్చినటువంటి సూచన మేరకు సీ కేబుల్ అక్కడ కనుక ఏర్పాటు చేయగలిగితే గూగుల్ కంపెనీ ప్రపంచ ఐటీ కేంద్రంగా వైజాగ్ మారబోతుంది. ఆంధ్రప్రదేశ్ పండబోతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రపంచ పటంలో సింహభాగాన నిలవబోతుందని చెప్పి మనం చెప్పవచ్చు. దీని మీద మీ అభిప్రాయాలు కూడా తెలియజేయచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.